స్టార్ట్. అందరికీ తెలుసు, నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ షెడ్యూల్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ డిక్లేర్ చేసిన ఇమ్మీడియట్గా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఫోర్స్లోకి వస్తుంది. సో షెడ్యూల్ ప్రకారము గెజెట్ నోటిఫికేషన్ 3 నవంబర్ నాడు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా రిటర్నింగ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటిఫికేషన్లో నామినేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు, ఏ టైంలో తీసుకుంటారు, ఏ ప్లేస్లో తీసుకుంటారు, ఎవరు తీసుకుంటారు అన్నది ఆ నోటిఫికేషన్లో నోటిఫై చేస్తారు. ఆ రోజు నుంచే నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 10th నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్. ఈ నామినేషన్స్ 10th వరకు ఫైల్ చేయడానికి ఉంటుంది. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 13th నవంబర్ నాడు ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్ డే ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 15th నవంబర్ నాడు ఉంటుంది. ఒకవేళ ఒకళ్ళకంటే ఎక్కువ మంది ఉంటే డేట్ ఆఫ్ పోల్ విల్ బీ ఆన్ 30th నవంబర్, కౌంటింగ్ విల్ బీ ఆన్ 3rd డిసెంబర్ and date before which election should be completed will be 5th December, 3rd December and 5th December. So మహబూబ్నగర్ జిల్లా ఎన్నికల అధికారిగా నా పరిధిలో 3 నియోజకవర్గ కేంద్రాలు ఉంటాయి: మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర. మహబూబ్నగర్ కాన్స్టిట్యువెన్సీకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ గారు వ్యవహరిస్తారు. జడ్చర్ల అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా మోహన్ రావు గారు అడిషనల్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. అలానే దేవరకద్ర అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా నటరాజ్ గారు స్పెషల్ కలెక్టర్ గారు వ్యవహరిస్తారు. ఆ యొక్క కాన్స్టిట్యువెన్సీస్కి కోటర్మినస్గా పోలీస్ నోడల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. సో ఈ షెడ్యూల్ ప్రకారము మనము ఈ 3 నియోజకవర్గాల్లో ఈ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా మనం పోల్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తాము. మిగతా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, ఈవీఎంస్ కానీ, అక్కడికి కావాల్సిన పోలింగ్ పర్సనల్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మండలాల్లో కూడా ఈ జిల్లా ఎన్నికల అధికారి గారి ద్వారానే ఇవి చేస్తాము. సో ఈ 3 పోలింగ్ స్టేషన్స్లో మనకు స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా ప్లస్ సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా ఏవైతే పోల్స్కి వెళ్తున్న స్టేట్స్ ఉన్నాయో వాటికి సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ స్పెషల్ సమరీ రివిజన్లో భాగంగా మొన్న 4th అక్టోబర్ నాడు ఫైనల్ రోల్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఆ రోల్స్ చూస్తే కనుక మనకు మహబూబ్నగర్ కాన్స్టిట్యువెన్సీలో 2,43,367 మంది ఓటర్స్ ఉన్నారు. జడ్చర్ల కాన్స్టిట్యువెన్సీలో 2,12,395. ఆ తర్వాత దేవరకద్ర కాన్స్టిట్యువెన్సీలో 2,28,084 మంది ఓటర్స్ ఉన్నారు. దీనికి అదనంగా కంటిన్యూస్ అప్డేషన్ ద్వారా 31st అక్టోబర్ వరకు ఎవరైతే కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కంటిన్యూస్ అప్డేషన్ అన్నది 31st అక్టోబర్ వరకు నడుస్తుంది. కరెక్షన్స్ కానీ, షిఫ్టింగ్ కానీ ఉన్నా కానీ వాటికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఏమైనా డిలీషన్స్ ఉండేవి ఇప్పుడు డిలీషన్ చేయము. అవి ఏఎస్డి లిస్ట్లో, మార్కెట్ కాపీస్లో ఏఎస్డి లిస్ట్లో అవి ప్రిపేర్ చేసి ఆ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళే పోలింగ్ పర్సనల్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ కాన్స్టిట్యువెన్సీలో 272 పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతుంది. జడ్చర్ల కాన్స్టిట్యువెన్సీలో 274 పోలింగ్ స్టేషన్లలో, అలానే దేవరకద్రలో 289 పోలింగ్ స్టేషన్లలో ఈ పోలింగ్ జరుగుతుంది. సో జిల్లా వ్యాప్తంగా ఈ 3 నియోజకవర్గాల్లో 835 పోలింగ్ స్టేషన్స్లో ఈ పోలింగ్ అన్నది మనము ఎలక్షన్ అన్నది కండక్ట్ చేస్తాం. సో ముఖ్యంగా నిన్నటి నుంచి వచ్చిన ఎలక్షన్ కోడ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఫస్ట్ 24 గంటల్లో ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో ఆ గవర్నమెంట్ ఆఫీసెస్లో ఏమన్నా ఫ్లెక్సీలు కానీ, పోస్టర్స్ కానీ, బ్యానర్స్ కానీ ఉంటాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 24 అవర్స్లో అంటే షెడ్యూల్ ఇచ్చిన 48 అవర్స్ వరకు పబ్లిక్ ప్లేసెస్లో ఏమన్నా బ్యానర్సు, ఫ్లెక్సీసు ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ రిమూవ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత 24 గంటలలో ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద ఎవరన్నా ఫ్లాగ్స్, హోర్డింగ్స్, బ్యానర్స్
వితౌట్ పర్మిషన్ ఉండేవి అవన్నీ కూడా రిమూవ్ చేస్తాము. ఈ రిమూవ్ చేయడానికి ప్రతి మండల్లో మోడల్ కోడ్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎంపీడీఓ ఆధ్వర్యంలో, మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్స్ ఆధ్వర్యంలో ఈ టీమ్స్ని వేయడం జరిగింది. టీమ్స్ని ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఉన్నారు అండ్ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా వాటికి పంపిస్తూ ఉంటాం. అలానే ఈ మోడల్ కోడ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం గురించి ఈ టీమ్స్తో పాటు మోడల్ కోడ్ టీమ్స్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ని, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ని, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ని, వీడియో వ్యూవింగ్ టీమ్స్ని కూడా కండక్ట్ చేస్తాం. మనం వాటిని అన్నింటినీ కూడా కాన్స్టిట్యూట్ చేసుకున్నాము. వాటి ద్వారా కూడా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మోడల్ కోడ్ వైలేషన్ కానీ ఇతరత్ర కంప్లైంట్స్ వచ్చినవి లేదా ఎక్కడైనా క్యాష్ క్యారీ చేస్తున్నారు, లిక్కర్ క్యారీ చేస్తున్నారని కంప్లైంట్స్ వస్తే కంప్లైంట్స్ మీద అటెండెన్స్ చేయడంతో పాటు వీళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేస్తారు. సో క్యాష్ సీజర్ ఎవరైనా కానీ ఇప్పుడు మోడల్ కోడ్ ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కాబట్టి 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు క్యారీ చేసుకున్న వాటిని కూడా సీజ్ చేసి వాటిని డిస్ట్రిక్ట్ గ్రివెన్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. జిల్లా సిఓజెడ్పీ అండ్ డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసరు ప్లస్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ కమిటీలో వాటిని ప్లేస్ చేసి వీళ్ళు ప్రూఫ్స్ అవన్నీ చూపించిన తర్వాత ఇఫ్ ది కమిటీ ఈజ్ సాటిస్ఫైడ్ దెన్ ఇట్ విల్ బి రిలీజ్డ్ బేసింగ్ ఆన్ ది ప్రూఫ్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్. మిగతా సీజర్స్ కూడా అవన్నీ కూడా మనము డీటెయిల్గా తర్వాత ఎస్పీ గారు చెప్తారు. సో మనం ఈ పోలింగ్ స్టేషన్స్ని సెక్టార్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ప్రతి సెక్టార్లో ఒక సెక్టార్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంపు, డ్రింకింగ్ వాటరు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, మెన్ విమెన్కి టాయిలెట్స్ సపరేట్గా ఉండేటట్టుగా ప్లస్ ఆ రోజు పోలింగ్ కోసం వచ్చే వాళ్ళ కోసం షేడ్ ఏర్పాటు చేసేటట్టుగా, నీడ ఏర్పాటు చేసేటట్టుగా ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. సెక్టార్ ఆఫీసర్స్ ద్వారా ఎక్కడన్నా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కూడా చేస్తాము. సో సెక్టార్ ఆఫీసర్స్ ద్వారా, రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా మనము ఏవైతే వల్నరబిలిటీ అండ్ క్రిటికాలిటీ ఉందో వాటిని ఐడెంటిఫై చేస్తాం. ఈసారి అంటే ప్రైమర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని మన దగ్గర చెంచూస్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 100% ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ స్వీప్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళని కూడా ఎలక్ట్రల్ పార్టిసిపేషన్లో ఈ ఓటు వినియోగించడంలో వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం. అలానే ఈసీఐ వారి కొత్త ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అంటే కొన్ని బై ఎలక్షన్స్లో చేశారు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త ఇనిషియేటివ్ ద్వారా యాబ్సెంటీ ఓటర్స్ అని ఎవరైతే ఉంటారో, ఈడబ్ల్యూడి ఓటర్స్ ఎవరైతే డిసేబుల్డ్ పర్సన్స్ ఉంటారో వికలాంగులు, వాళ్ళు 40% కంటే లేదా ఏదైనా బెంచ్ మార్క్ ఫిక్స్ చేసిన దాని ప్రకారం ఎవరైతే ఎక్కువ పర్సంటేజ్ డిసేబిలిటీతో ఉంటారో వాళ్లకు యాబ్సెంటీ ఓట్స్ అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఓటు వేసే అవకాశం ఉంది. అలానే 80 years ప్లస్ 80 సంవత్సరాలు దాటిన వారు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో పోస్టల్ బ్యాలెట్ అన్నది ఎంప్లాయీస్కి, మిగతా ఎలక్టర్స్ అండ్ ఓటర్ డ్యూటీ వీళ్ళందరికీ కూడా రెగ్యులర్గా అది ఇంతకుముందు ఉండేది ఉంటూనే ఇది కొత్తగా ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అక్కడ వాళ్ళకు పోలింగ్ పార్టీ అలాంగ్ విత్ ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో వాళ్ళకు ఓటు వేసే అవకాశం కూడా ఉంది. సో మన దగ్గర ఇప్పటి వరకు పీడబ్ల్యూడీ కింద మార్క్ చేసుకున్న వాళ్ళు సుమారుగా 12,931 మంది ఉన్నారు. అలానే 80+ ఎలక్టర్స్ కూడా 6,821 మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ సదుపాయం కల్పిస్తాం. అంటే ఆల్రెడీ డిసేబుల్డ్ పర్సన్స్ వాళ్ళకు మనము ర్యాంప్స్ అవన్నీ ఏర్పాటు చేస్తాం, అక్కడ వీల్ చైర్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. బట్ వాళ్ళు కంప్లీట్గా బెడ్ రిడన్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది మిత్రుల ద్వారా వీళ్ళందరికీ కూడా పబ్లిక్కి కూడా తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలానే ఈ పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని లొకేషన్స్లో ఉన్నాయో అన్ని లొకేషన్స్లో కూడా కావాల్సిన సఫిషియంట్ పోలింగ్ పర్సనల్ వాటిని అందరినీ కూడా మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈవీఎంస్ కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎంస్ ఆల్రెడీ మన జిల్లాకు వచ్చున్నాయి. ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా, ర్యాండమైజేషన్ కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ సమక్షంలో ఈ ఫస్ట్ ర్యాండమైన ఎఫ్ఎల్సీ కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా జరిపించాము. అవన్నీ కూడా మనకు ప్రాపర్గా అందుబాటులో ఉన్నాయి. సో నెక్స్ట్ అబ్జర్వర్స్ వాళ్ళ సమక్షంలో ర్యాండమైజేషన్ ఆఫ్ పోలింగ్ పర్సనల్, ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఇవన్నీ కూడా చేస్తాము. ముఖ్యంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా ఉండాలి. ఎవరు కూడా పార్టీ ఇన్ పవర్ కానీ ఎవరన్నా మిస్యూజ్ చేయడానికి లేదు. ఈ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది ఎలక్షన్ రిలేటెడ్ ఆఫీసర్స్కి అది వర్తిస్తుంది. అలానే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు వర్తిస్తుంది. రేపు ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి కూడా వర్తిస్తుంది. సో వీళ్ళన్నీ కూడా ఏవైతే ఇంతకుముందే
మన పొలిటికల్ పార్టీస్ వాళ్ళతోటి కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు మనము ఎట్లా ఫాలో చేయాలి, ఏమేమి డూస్ అండ్ డోంట్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఏవైనా మీటింగ్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రాపర్ పర్మిషన్స్ తీసుకోవాలి. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా, అంటే ఒకటే ఆఫీస్లో, రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయి ఆఫీస్లో ఒకటే దగ్గర అప్లై చేస్తే వాళ్ళు ప్రతి ఆఫీసుల దగ్గర, ప్రతి డిపార్ట్మెంట్ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకురావాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. మీటింగ్స్ కోసం కావచ్చు, ర్యాలీస్ గురించి కావచ్చు, ఇవన్నింటినీ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పర్మిషన్స్ ఇస్తాము. అందరికీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఉంటుంది. ఎవరు ముందు అప్లై చేస్తే వాళ్ళకి ఇస్తాము. సో ఈ పర్మిషన్స్ అన్నిటికి కూడా సింగిల్ విండో సిస్టమ్ ఉంటుంది. అలానే ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే పర్మిటెడ్ ఉంటుందో రాత్రి 10 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు ఈ క్యాంపెయినింగ్ కానీ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కానీ యూజ్ చేయడానికి లేదు. ఆ పర్మిషన్ ఏ టైంలో అయితే ఇస్తామో ఆ టైంలోనే క్యాంపెయినింగ్ చేసుకోవడానికి దెర్ విల్ బి అ ఫెసిలిటీ. ముఖ్యంగా రిలీజియస్ ప్లేసెస్లో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవడానికి లేదు. అలానే ఎవరైనా కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళ పాలసీస్ మీద వాటి మీదనే క్యాంపెయినింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అవతల వ్యక్తి మీద వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేస్తూ క్యాంపెయిన్ చేయడానికి లేదు. ఇవన్నీ కూడా చేస్తే ఇట్ ఈస్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ అండ్ అప్రాపరేట్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో మిగతావి అన్నింటినీ కూడా దీంట్లో సి విజిల్ అన్న ఒక యాప్ కూడా ఉంటుంది. ఈ సి విజిల్ యాప్ ద్వారా ఏంటంటే ఎక్కడైనా మోడల్ కోడ్ వైలేషన్ కానీ, ఎక్కడైనా లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఫ్రీబీస్ కానీ, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది అన్నప్పుడు ఎవరన్నా సిటిజన్ ఆ ఫోటో తీసి పంపిస్తే ఎవరు కంప్లైంట్ చేశారు అన్నది దట్ విల్ బి కాన్ఫిడెన్షియల్. అది ఎవరికి మనము షేర్ చేయం. బట్ ఆ లొకేషన్ ద్వారా, అక్కడున్న లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ద్వారా మనకు ఏం కంప్లైంట్ వస్తుందో అక్కడ ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్న టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు, మిగతా టీమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమీడియట్గా రష్ చేసి అక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. 100 మినిట్స్లో మ్యాక్సిమం ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఇది ఒక సి విజిల్ యాప్ ఉంటుంది. అలానే మనకు రెగ్యులర్గా కూడా 1950 అన్న ఒక టెలిఫోన్ నెంబర్ 24/7 ఉంటుంది. సో ఎక్కడన్నా కానీ మోడల్ కోడ్ వైలేషన్స్ కానీ ఇతరత్ర ఎన్నికల రిలేటెడ్ వైలేషన్స్ కానీ ఏదన్నా దృష్టికి తీసుకోవాలంటే ఈ 1950 టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే డెఫినెట్గా మీకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ ఇదంతా కూడా ప్రతి చర్య ఏదైతే తీసుకుంటామో ఇది స్మూత్ అండ్ ఫెయిర్ పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే భాగంలో ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. సో అందరూ కూడా సివిల్ సొసైటీ, కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని, అలానే ఆఫీసర్స్ అందరికి కూడా మోడల్ కోడ్ వర్తిస్తుంది కాబట్టి మీరందరూ కూడా వితౌట్ ఎనీ పార్టిజన్ ప్రాపర్గా అఫీషియల్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేయవలసిందిగా ఈ ఎంసీసీ అఫీషియల్స్ కూడా వర్తిస్తుందని తెలియజేస్తూ మిగతా అంశాలని ఎస్పీ గారు కూడా వివరిస్తారు. ఆ తర్వాత వి విల్ టేక్ సమ్ క్వశ్చన్స్. ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ఆఫర్. సిఐ ఇచ్చినటువంటి షెడ్యూల్ తోటి మనకు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి మధ్యాహ్నం నుంచి 12 గంటల నుంచి మనకు ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా మనకి ఈ ప్రచార కార్యక్రమాల గురించి కొన్ని రిస్ట్రిక్షన్స్ మార్నింగ్ 6 AM టు నైట్ 10 PM వరకు ఈ ప్రచార కార్యక్రమాలకు మాత్రమే అలో ఉంటుంది. ఆ టైమింగ్స్ దాటినటువంటి ఎవరిపైన ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళ మీద సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ కింద చర్యలు తీసుకోబడతాయి. మీ అందరికీ తెలుసు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 878 పోలింగ్ స్టేషన్స్ మనము ఇప్పుడు ఎలక్షన్స్కి పోతున్నాయి. అందులో మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ, జడ్చర్ల కాన్స్టిట్యున్సీ, దేవరకద్ర కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా పరిగి కాన్స్టిట్యున్సీ, నారాయణపేట్ కాన్స్టిట్యున్సీ, వనపర్తికి సంబంధించినటువంటి ఒక 7 పోలింగ్ స్టేషన్స్ మనము ఈ 878 కాన్స్టిట్యున్సీలో 878 పోలింగ్ స్టేషన్స్లో ఉన్నాయి. ఈ అన్నిటి ప్రాంతాల్లో మనం సెక్టారల్ పోలీస్ ఆఫీసర్స్, సెక్టారల్ మ్యాజిస్ట్రేట్స్, రూట్ వైజ్గా డిఈఓ గారు అండ్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక 93 రూట్స్లలో 93 సెక్టార్స్గా విభజించి దీనికి ప్రతి సెక్టార్కి సెక్టారల్ మ్యాజిస్ట్రేట్స్ని అదేవిధంగా సెక్టారల్ పోలీస్ ఆఫీసర్స్ని మనం నియమించుకోవడం జరిగింది.
దీనికి సంబంధించి ప్రతి రూట్ వైజ్ సెక్టార్ వైజ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ అండ్ క్రిటికల్ ఎనాలిసిస్ చేయడం జరిగింది. సో ఈ వల్నరబిలిటీ ఏరియాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో మనం దీన్ని ఒక మైన్యూట్గా మానిటర్ చేయడం జరుగుతుంది. మన పోలింగ్ స్టాఫ్, పోలీస్ పర్సనల్స్, అదేవిధంగా టోటల్ ఎన్నికల యంత్రాంగం ఈ ఏరియాలో మనము ఆ ఉన్నటువంటి జనానికి కాన్ఫిడెన్స్ బిల్డింగ్, ఎవరైతే ఈ యొక్క ఏరియాలో మనకు అభద్రతా భావానికి లోనయ్యేటువంటి వ్యక్తులకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ నింపడానికి ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఆ ఏరియాలో గుర్తించినటువంటి మన ట్రబుల్ మాంగర్స్, హిస్టరీ షీటర్స్, ప్రీవియస్ అఫెన్స్కి అలో ఉన్నటువంటి పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులందరినీ బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది. రౌడీ షీటర్స్ పైన, సమస్యలు సృష్టించే వారిపైన, ప్రీవియస్ అఫెన్స్లలో ఉన్నవారిపైన పోలీస్ డిపార్ట్మెంట్ వివిధ ఏజెన్సీల ద్వారా అనుక్షణం నిఘా పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనం ఈ వచ్చేటువంటి ఎలక్షన్స్ని ఫ్రీగా, ఫెయిర్గా, ఎక్కడా కూడా వైలెన్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీస్కి ఇంతకుముందుకే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పొలిటికల్ పార్టీస్కి మనం అప్పీల్ చేయడం జరిగింది. ఎలక్షన్ యంత్రాంగానికి సహకరించండి, ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళకి అప్పీల్ చేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి టైం లిమిట్స్లో ప్రచారాలు నిర్వహించుకోవాలి. ప్రతి మైక్కి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ప్రచార కార్యక్రమంలో పాల్గొనేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. డిస్ట్రిక్ట్ లెవెల్లో సింగిల్ విండో సిస్టంలో ప్రతి కార్యక్రమానికి, మీటింగ్ అయినా, ప్రొసెషన్ అయినా, ర్యాలీ అయినా, రోడ్ షో అయినా, ప్రతిదానికి కూడా సింగిల్ విండో సిస్టంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఇవ్వడం జరుగుతుంది, పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా తెలియజేయడం జరిగింది. ఈ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మన మహబూబ్నగర్ జిల్లాలో క్యాష్ ఫ్లో పైన, అదేవిధంగా లిక్కర్ ఫ్లో పైన, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్స్ ఏవైనా బల్క్గా బంగారు ఆభరణాలు, బంగారు గొలుసులు, ఇదే విధంగా ఫ్రీబీస్, కుక్కర్లు, శారీలు, ఇంకా ఏదైనా ఐటమ్స్ ఈ ఎలక్షన్లో ఇండ్యూస్మెంట్ లేకుండా ఉండే విధంగా చూడాలనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముఖ్య ఉద్దేశం. ఇలాంటి ఏవైనా ప్రజలని ప్రలోభపెట్టే విధంగా ఎలక్షన్స్లో ఉండేటువంటి ఏ చర్యనైనా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మిగతా ఏజెన్సీల వాళ్ళతోటి, ఎఫ్ఎస్టీలతోటి, ఎస్ఎస్టీలతోటి, వీటన్నిటితోటి కోఆర్డినేట్ చేసుకొని ఒక మంచి వాతావరణంలో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే విధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్తున్నాం. ఈ సందర్భంగా మన ఆఫీసర్స్ అందరికీ కూడా నిన్న ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాగానే ఇమ్మీడియట్లీ మన కలెక్టర్ గారు అండ్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది, అవేర్ చేయడం జరిగింది. ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉన్నాం కాబట్టి ఏమేమి యాక్టివిటీస్ చేయాలి, ఏమేమి చేయకూడదు, ఇలాంటి వాటిపైన కూలంకషంగా చర్చించడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈరోజు మార్నింగ్ చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం, ఈ ఎలక్షన్స్ని మనం వైలెన్స్ లేకుండా, ఇండ్యూస్మెంట్ లేకుండా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఈ ఎలక్షన్స్ని కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి ప్రజలందరికీ, పొలిటికల్ పార్టీస్కి, పొలిటికల్ ఫంక్షనర్స్కి అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే